హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గ్యాస్ సిలిండర్ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. 500కే గ్యాస్ సిలిండర్ కీలక నిర్ణయం తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. అధికారంలోకి రాగానే ఎన్నికల హామీల అమలుపై ఫోకస్ అయితే పెట్టింది కాంగ్రెస్. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు అమల్లోకి తీసుకొచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్పై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ 2 కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో మొదటిది రేషన్ కార్డు ఉన్న వారితో పాటు లేని వారిలోనూ అర్హులను ఎంపిక చేయడం, రెండవది రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా అర్హులైన వారిని ఎంపిక చేయడం. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,20,00,000 గ్యాస్ కలెక్షన్లు అయితే ఉన్నాయి. అందులో వివిధ కంపెనీల కస్టమర్లు అయితే ఉన్నారు. ఇక రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు దాదాపు 90 లక్షలు తొలి ప్రతిపాదికన పరిగణలోకి తీసుకుంటే పథకాన్ని త్వరగా అమలు చేయవచ్చని, అయితే అనర్హులు లబ్ధిదారులయ్యే అవకాశం ఉంది కాబట్టి మొత్తంగా సుమారు 1 కోటి కనెక్షన్లకు 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి రావచ్చని ప్రాథమికంగా అంచనాలు అయితే వస్తున్నాయి. పౌర సరఫరాల శాఖ దీనికి సంబంధించి ఇలా పేర్కొంది. ఇక రెండో ప్రతిపాదనకు లెక్కల్లోకి తీసుకుంటే రేషన్ కార్డులో నిమిత్తం లేకుండా లబ్ధిదారులు గుర్తించడం ఈజీ కాదని, అందుకు చాలా సమయం పట్టొచ్చని భావిస్తున్నారు అధికారులు. ఇక ప్రస్తుత గ్యాస్ సిలిండర్ ధర 955 రూపాయలు, ఉజ్వల్ కలెక్షన్లు 340 రూపాయలు రాయితీ అందిస్తుంది. అయితే రాష్ట్రంలో ఉజ్వల్వి 11.58 లక్షలు ఉన్నాయి. అయితే గివిటప్లో భాగంగా ముఖ్యంగా 4.2 లక్షల మంది రాయితీలు అయితే వదులుకుంటున్నారు. మిగిలిన వినియోగదారులు ఈ పథకాన్ని ఎవరికి ఎంపిక చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే 500 రూపాయలకు ఏడాదికి 6 సిలిండర్లు ఇస్తే 2,225 కోట్లు, అదే ఏడాది 12 సిలిండర్లు ఇస్తే ప్రభుత్వానికి 4,450 కోట్లు రూపాయలు అయితే అదనపు భారం పడుతుందని ఈ విధంగా అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఈకేవైసీ పూర్తి చేయకపోతే సిలిండర్ సబ్సిడీ రాదనే ప్రచారంలో అయితే ఆందోళన అయితే వినియోగదారులు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి దగ్గరకు క్యూ కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీ ఆఫీసర్లకు రావాల్సిన అవసరం అయితే లేదు. డెలివరీ బాయ్ వద్దనే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని ఈ విధంగా ప్రకటించింది. రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ గ్యాస్ ఈకేవైసీకి సంబంధించి ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదు. అదేవిధంగా వీలైనంత త్వరగా వినియోగదారులకు ఇంటి వద్దకే వెళ్ళి కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం అయితే ఆదేశించిందని, వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పింది. ఒకవేళ ఎవరైనా కారణంతో ఎక్కడికైనా ఈకేవైసీ పూర్తి కాని వేళ ఏజెన్సీ ఆఫీసులకు వెళ్లాలని ఈ విధంగా చెప్పుకొస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు కోసమే చూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం కూడా ఈ దిశలో అడుగులైతే వేస్తుంది. ఈ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తున్నటువంటి సర్కార్ తాజాగా 500కే గ్యాస్ సిలిండర్పై ఇవ్వాలని ఈ విధంగా ప్లాన్స్ అయితే వేస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రజల కోసం ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.